everyone. ఈరోజు మనం మన హోమ్ టూర్ చేస్తున్నాము. ఇది న్యూ బిల్డ్ హోమ్. సో మేము రీసెంట్గా మూవ్ అయ్యాము. అప్పుడు దిస్ ఈజ్ అ గార్డెన్, ఇస్ అ ఫ్రంట్ గార్డెన్. సో ఇదేంటంటే చెర్రీ బ్లాసమ్ ప్లాంట్. అందుకని సో ఇప్పుడే లిల్లీ ఫ్లవర్స్, లిల్లీ ప్లాంట్స్ ఇవన్నీ మనమే పెట్టుకున్న ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. సో వన్స్ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే పీక్ బ్లూమ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే దీస్ ఆర్ ఎల్లో లిల్లీస్ అండ్ దీస్ ఆర్ వైట్ లిల్లీస్. సో ఇదేంటంటే 2-car గరాజ్. వీ కెన్ ఓపెన్ ద 2-car గరాజ్. ఫస్ట్ మనం ఎంట్రన్స్లోకి వస్తే దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. కొంచెం జాగ్రత్తగా ఉంటాము, పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా. పేరెంట్స్ ఎవరో ఒకరు వాచ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ బ్యాక్ యార్డ్. సో ఇక్కడ చిన్న మేము ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకుంటాము. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే బ్లాసమ్ వస్తుంది. రోజెస్ చిన్నగా మొగ్గలు అవి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడే బడ్స్ వస్తున్నాయి. ఇంకా ఇక్కడ మెంతి కూర వేసాము. ఇంక ఇక్కడ సన్ఫ్లవర్, ఇవేంటంటే సన్ఫ్లవర్ చిన్న ప్లాంట్స్ వచ్చాయి. అండ్ సమ్ గోంగూర వేసాము ఈసారి, గోంగూర. సో ఇట్లా కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్, ఇట్లా అన్నీ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు మనం అన్ని ప్లాంట్స్ వేసుకోవచ్చు. బ్యాక్ యార్డ్ అండ్ కొన్ని ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ర్యాబిట్స్ తిరుగుతూ ఉంటాయి. పిల్లలకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది అందరు పిల్లలు వస్తే. సో ఇదండి మా బ్యాక్ యార్డ్. సో లెట్స్ గో టు హోమ్ ఇన్సైడ్ నెక్స్ట్. సో దిస్ ఈజ్ అ బిగ్ మెయిన్ కౌచ్. యాక్చువల్లీ మేము దీన్నే ఫ్యామిలీ ఏరియా అంటాం. సో అందరూ కూర్చొని కొంచెం ఎంటర్టైనింగ్గా మాట్లాడుకోవడానికి మాకు ఈ కౌచ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇట్స్ ఎ లెదర్ కౌచ్. సో వెరీ కంఫర్టబుల్, సీటింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ 2 చైర్స్ ఏంటంటే రిక్లైనింగ్ చైర్స్. సో ద ఫస్ట్ 2 chairs are reclining chairs, and back reclining and front reclining. బ్యాక్ మూమెంట్ అండ్ హెడ్ మూమెంట్ రెండు ఉంటాయి. సో ఇట్లా కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హెడ్ పొజిషన్ మార్చుకోవాలంటే ఓన్లీ హెడ్ పొజిషన్ వరకు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో మాకేంటంటే ఈ కౌచ్ అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. సో ఎవ్రీ టైం 5 members కూర్చోవచ్చు. అండ్ మేము కొన్ని చైర్స్ గ్రాబ్ చేసుకొని కూర్చోవచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. అండ్ ఇట్లా రగ్ వేసుకుంటే మాకేంటంటే షికాగోలో కొంచెం వింటర్ కూడా ఉంటుంది. సో వీ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ రగ్స్. సో దట్ కొంచెం వామ్గా కోజీగా ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకున్న కొంచెం మా బాబు క్రోల్ చేస్తుంటాడు ఆల్ ద టైమ్. ఇప్పుడే 8 months 9 months. సో తనకి మూమెంట్ ఈజీగా ఉంటుంది. అండ్ మా అందరికి హ్యాపీగా అనిపిస్తుంది రగ్ అట్లా ఉండి పిల్లలు ఆడుకుంటూ మేము అక్కడ కూర్చొని. సో లివింగ్ ఏరియా అయిపోయాక సో ఇదేంటంటే ఒక చిన్న కౌచ్. సో యూజువల్గా 3 people కూర్చోవచ్చు. సమ్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ 3-seater అండ్ సమ్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ 2-seater. సో ఇక్కడ ఏం చేస్తామంటే మేము ప్లే మ్యాట్ వేసుకొని పిల్లలకి బుక్ రీడింగ్ కింద, సో సమ్ టైమ్స్ ఇద్దరేమో కూర్చొని అట్లా టీ తాగడానికి యూజువల్లీ వీ విల్ డూ బుక్ రీడింగ్ హియర్. మెయిన్గా చదువుకునేటప్పుడు అట్లా హోంవర్క్ చేసుకుంటా, నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ కిడ్స్తో నేను మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని ఇట్లా వర్క్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఈ ఏరియా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మాకు. ఇక్కడ ఏంటంటే మా బాబుది జంపర్ పెట్టాము. సో యూజువల్గా దీంట్లో కూర్చోబెట్టచ్చు అన్నీ. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇవేంటంటే మెయిన్గా బుక్ షెల్ఫ్స్. యాక్చువల్గా యూజువల్లీ బుక్ షెల్ఫ్స్ కానీ మేము కొంచెం డెకరేటివ్ పీసెస్ లాగా ఇటు అటు అరేంజ్ చేసుకుందాం అనమాట. దీస్ ఆర్ ఆల్ మెమరీస్ మాకైతే చాలా బ్యూటిఫుల్ మెమరీస్. లైక్ కొన్ని బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్, కొన్ని చదువుకునే బుక్స్ కూడా మేము పెట్టుకుంటాము. అండ్ మేము మ్యారేజ్ అయిన కొత్తలో అక్కడ బుద్ధుడి తీసుకున్నాం అనమాట విగ్రహం. సో అది స్టాచ్యూ. దిస్ ఈజ్ ఎ వెరీ మోస్ట్ లవ్డ్ స్టాచ్యూ. మాకు చాలా ఇష్టం అండ్ రెస్పెక్టబుల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పీకాక్ ఉంది కదా, దట్ పీకాక్ ఈజ్ మేము ఇస్కాన్ టెంపుల్కి అట్లా వెళ్ళినప్పుడు
ఇండియన్ కైండ్ ఆఫ్ ఉండి కొంచెం బాగుండాలి అన్నట్టుగా లైక్ చేసి తీసుకున్నాం అనమాట. పీకాక్ అట్లా. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్, మా పాపకు ఫ్లవర్స్ అంటే ఇష్టం. సో ఫ్లవర్స్ అండ్ కొంచెం మాకు ట్రిప్స్ చేయడం కూడా ఇష్టం. సో దానికి యూనో ట్రిప్స్ చేయడం ఇష్టం కాబట్టి సో అట్లా గ్లో పెట్టుకుంటే ఏ ఏ ప్లేసెస్కి మనం వెళ్ళొచ్చాము అన్నట్టుగా కొంచెం మెమరీలా ఉంటుంది. సో సో మా మెమరీ అండ్ మా మైండ్ సెట్కి తగ్గట్టుగా సో ఇట్లా చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ రావాలి అన్నట్టుగా మాకు ప్లాంట్స్ అంటే ఇష్టం. సో ప్లాంట్స్కి వాటర్ చేయడానికి అని చెప్పి అక్కడ అది పెట్టుకున్నాము. సో యూనో లైక్ దట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ బుక్ షెల్ఫ్లో కూడా సో కొన్ని ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకున్నాం అనమాట. లైక్ నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఇంట్లో. సో నేను ఎక్కడైనా ఒక ప్లాంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్ ద టైమ్. అండ్ అక్కడ ఇంకొక పక్కన ఒక చిన్న స్టాచ్యూ ఉంది కదా. సో దట్ స్టాచ్యూ ఈజ్ వెరీ మీనింగ్ఫుల్. యూ హ్యావ్ టు హెల్ప్ అదర్ పర్సన్ వెన్ యూ గో టు గ్రేటర్ పొజిషన్ ఆర్ బిగ్ పొజిషన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టాచ్యూ. సో మాకు చాలా నచ్చింది ఆ స్టాచ్యూ. అంటే మేము హెల్ప్ తీసుకుంటాము, అట్ ద సేమ్ టైం మేము హెల్ప్ చేస్తాము అందరికీ, ఎవరికైనా ఇఫ్ ఎనీ వన్ నీడ్స్ హెల్ప్ వర్క్ విషయంలో, లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లైక్ ఎనీ వన్. సో ఆ స్టాచ్యూ చూసినప్పుడల్లా అలా అనిపిస్తుంది అనమాట. సో అండ్ ఈ స్టోన్స్ కొంచెం ఇక్కడ చాలా అందంగా ఉంటాయి అని పెట్టాము. నెక్స్ట్ గణపతి, మాకు గణేష్ అంటే చాలా ఇష్టం ఇంట్లో. సో గణపతి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్స్ కాబట్టి కొంచెం ఇండియా ఫ్లాగ్, రెస్పెక్ట్. అండ్ ఇదేంటంటే దిస్ ఈజ్ అ వెరీ ప్రీషియస్ వన్. మాకు మా వదిన వాళ్ళ పిల్లలు అట్లా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ స్టోన్స్ అట్లా వాళ్ళే డ్రా చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా పాప తను చేసిన ఆర్ట్ వర్క్, ఇట్లా మామ్ డాడ్ కప్స్. సో ఇవన్నీ ఏవైతే మాకు చాలా ఆస్పిషియస్ అనిపిస్తాయి అండ్ చాలా మెమొరబుల్ అనిపిస్తాయి అట్లాంటివి ఆ జార్లో పెట్టుకుందామని చెప్పి ఐడియా వచ్చింది. అండ్ యా, సో ఇట్లా చూసినప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడ కూర్చొని చూస్తే అట్లా. అండ్ ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పెయింటింగ్ ఉంది కదా. సో ఈ పెయింటింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళ పాప డ్రా చేసి ఇచ్చిందనమాట. దిస్ ఈజ్ అ వెరీ డెకరేటివ్ పీస్ ఆఫ్ దిస్ హోమ్. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డిజైన్ ఎట్లా వచ్చింది అండ్ ఫైర్ అండ్ ఈ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ అరుణ్ గారు చెప్తారు. సో ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మనకి ఫీచర్ వాల్ ఆల్రెడీ ఇచ్చాడు అనమాట. ఆ ఫీచర్ వాల్ విత్ ఫైర్ ప్లేస్ ఇచ్చాడు. సో మనం దాన్ని తీసుకొని వీ బిల్ట్ ఎవ్రీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో మనకు ఎలా చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏది చేస్తే ఇక్కడ బాగుంటుంది అని బాగా థింక్ చేస్తుండే. సో వీ ఎండెడ్ అప్ గోయింగ్ విత్ ద ఫ్రేమ్ టీవీ. సో ఇది సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ ఇది. సో సామ్సంగ్ ఫ్రేమ్ టీవీకి రెగ్యులర్ టీవీకి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్లీ ఇలా పిక్చర్ ఫ్రేమ్ లాగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో సామ్సంగ్ వాడే మొత్తం మ్యూజియంస్ వీటన్నిటితో ఆర్ట్ వర్క్ అన్ని మొత్తం కలెక్షన్ ఉంటుంది వీటి దగ్గర, సామ్సంగ్ దగ్గర. సో యూజింగ్ దేర్ కలెక్షన్ మనం ఇలా డిఫరెంట్ లియోనార్డో డావించి కానీ లేకపోతే ఇంకా పికాసో కానీ ఇట్లా డిఫరెంట్ పిక్చర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. మన ఆర్ట్ వర్క్ అంతా మనం వీ కెన్ డిస్ప్లే హియర్. సో ఇఫ్ యూ సీ ఇది కస్టమైజబుల్ బెజల్, మనకు మ్యాగ్నెటిక్ బెజల్ ఇది. సో సామ్సంగ్ వాడి దగ్గరే ఉంటుంది అన్నమాట. ఫర్ సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ మ్యాగ్నెటిక్ బెజల్ విచ్ ఈస్ వైట్ కలర్, బీచ్ కలర్ అలా ఉంటాయి. సో వీ ఆప్టెడ్ వైట్, మనకు వైట్ బాగా సూట్ అవుతుంది, వైట్ చూస్ చేశాను. అండ్ హీటర్ ఇది ఎలక్ట్రిక్ ఫర్నెస్ ఇది. సో ఎలక్ట్రిక్ ఫర్నెస్ మనం హీటర్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హీట్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో హీట్ ఫ్యాన్స్ వస్తుంటాయి. యూజువల్లీ వింటర్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ వీ విల్ బేసికలీ స్పెండ్ టైం. కొంచెం హీటర్ పెట్టుకొని అలా పెట్టుకొని కొంచెం వామ్గా ఉండడానికి, కోజీగా ఉండడానికి వీ యూజువల్లీ సిట్ హియర్ క్లోజ్ బై. సో దిస్ ఈజ్ అబౌట్ ది హాల్ అండ్ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ది హోమ్. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతే దిస్ ఈజ్ ఆల్ ఓపెన్ కిచెన్. సో యూజువల్గా క్లోజ్ కిచెన్స్ ఉంటాయి, ఓపెన్ కిచెన్స్ ఉంటాయి. ఇక్కడ మాకేంటంటే ఓపెన్ కిచెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఇక్కడే కుక్ చేయొచ్చు, అక్కడ చూస్తూ ఉండొచ్చు హాల్లో ఏం జరిగినా. సో కాన్వర్సేషన్ ఈజీగా ఉంటుంది, మాట్లాడుతూ పని చేసుకోవచ్చు మేము. అందుకే ఎందుకో ఓపెన్ కిచెన్ అయితే మోర్ మాకు ప్రాక్టికల్గా ఉంటుంది అనిపించింది. ఇదేంటంటే డిష్ వాషర్.
వాష్ అయిన మనం డిషెస్ అన్ని వాషింగ్కి పెట్టవచ్చు. ఇప్పుడు నా ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్. అండ్ ఇక్కడ కొన్ని స్పైసెస్ పెట్టుకోవచ్చు, ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఏది కావాలంటే అది వెంటనే తీయొచ్చు అని చెప్పి. ఇది స్టవ్. అండ్ ఇది ఏంటంటే బిగ్ మైక్రోవేవ్. ఈ మైక్రోవేవ్కి మన ఫ్యాన్ కూడా ఉంటుంది, వెంట్. సో మనం కుక్ చేసేటప్పుడు పొగ అది రాకుండా ఈజీగా ఉండడానికి, స్మెల్ అది రాకుండా వీ ఆల్వేస్ ప్రిఫర్ ఫ్యాన్స్ ఇట్లా. అండ్ లైట్స్ కూడా టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కనిపిస్తుంది అన్నట్టుగా. అండ్ ఇదేంటంటే ఓవెన్. ఇట్స్ ఎ బిగ్ కన్వెన్షనల్ ఓవెన్. యూజువల్గా బేకింగ్ అట్లా చేసుకున్నప్పుడు వీ యూజ్ దిస్ ఓవెన్. అండ్ దిస్ ఈజ్ ఎ మైక్రోవేవ్ కమ్ ఓవెన్. ఏదైనా చిన్న బేకింగ్ పెట్టుకుంటే పిల్లల వరకే బేక్ చేయడం అట్లా చేస్తే వీ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ ఓవెన్ ఆర్ మైక్రోవేవ్ బోత్. యా, మా పాప బాటిల్స్ ఇక్కడ పెట్టింది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిచెన్. సో ఇక్కడే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట ఇది. అండ్ కింద ఫ్రీజర్, పైన ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ అవి మా పాప యూజువల్గా తనకి ఆర్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం. సో తను స్కూల్లో చేసిన ఆర్ట్ వర్క్ అట్లా ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ టీచర్స్ చేసిన పిక్చర్స్ అవన్నీ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ పెడితే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అందుకని చెప్పి మేము ఇక్కడ ఈ ఫొటోస్ పెట్టాం. కొన్ని చిన్నవి ఏంటంటే మేము విజిట్ చేసిన ప్లేసెస్ కొంచెం గుర్తుండడానికి అలా అని చెప్పి మేము ఫస్ట్ నాసా విజిట్ చేసాము ఇక్కడికి మాకు పెళ్ళైన కొత్తలో. సో అది అట్లా చిన్న అన్నీ పెట్టుకున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అట్లా. సో బాగా చేసుకున్నాం అనమాట. సో వర్క్ స్టేషన్స్ లాగా 2 వర్క్ స్టేషన్స్ లాగా అరేంజ్ చేసుకున్నాం. అండ్ మా పాప టేబుల్ కూడా ఇక్కడే ఉంటుంది. సో తనకి పెప్పా పిగ్స్ అంటే చాలా ఇష్టం. సో పెప్పా పిగ్స్ అండ్ స్టోరీ బుక్స్ రీడింగ్ అన్నీ ఇక్కడే చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఇంకొక బెడ్రూమ్. సో బెడ్ అట్లా పెడతామన్నమాట. ఎవ్రీ బెడ్రూమ్కి ఒక క్లాజెట్ ఇస్తాడు, మనం క్లోత్స్ అవి పెట్టుకోవడానికి, పర్సనల్ స్టఫ్ పెట్టుకోవడానికి. యూజువల్గా అట్లా డబల్ డోర్ క్లాజెట్ లాగా అట్లా క్లాజెట్స్ ఇస్తాడు. సో దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్. అండ్ పేరెంట్స్కి ఇట్లా కంఫర్టబుల్గా ఉండడానికి కొంచెం కోజీగా ఉంటుంది ఈ బెడ్రూమ్. అండ్ మాది షికాగో ఏరియా రూమ్స్కి కామన్ రెస్ట్ రూమ్ అనమాట. సో యూజువల్ అడ్వాంటేజ్ సో దట్ మనం వెంటనే వాషింగ్కి క్లోత్స్ వేసుకోవచ్చు. అండ్ యూజువల్గా మేము ఏం చేస్తామంటే లాండ్రీ రూమ్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ స్టోరేజ్ రూమ్ కూడా. లాండ్రీ డిటర్జెంట్స్, ఆల్ డిటర్జెంట్స్, డైపర్ టేబుల్, డైపర్ ట్రాష్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాం అనమాట. అండ్ రోబో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు చూస్తే కింగ్ బెడ్ వేసాము. నెక్స్ట్ మా పాప కోసం ఒక ట్విన్ బెడ్ వేసాము ఇక్కడే, ప్రిన్సెస్ బెడ్ అని చెప్పి. చూశారు కదా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో బాయ్. స్టఫ్ పెట్టుకోవడానికి